హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు హాయ్ అయాతి వ్లాగ్స్. మళ్ళీ మీ ముందుకు ఒక సరికొత్త వీడియో తీసుకుని వచ్చాను. ఆ వీడియో ఏంటంటే మీకు చూస్తూనే అర్థమవ్వచ్చు. మొత్తానికైతే ఈ రాఖీ పండుగ వీడియో అయితే నీట్గా ఎడిట్ చేసి మీ ముందుకైతే పెట్టడం జరిగింది. సో స్కిప్ చేయకుండా మీరైతే ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా పాప అయాతి ఎలా రెడీ అయిందో. ఇదిగోండి, ఇద్దరు దొంగలు వచ్చేసారు. తనైతే మా కోడలు, తను మా అక్కయ్య గారు. రాఖీ పండుగ అనగానే అందరికీ ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే మనసులో ఉంటుంది. చూడండి, తను నా కూతురు అయాతి, తన పేరు. సో ఆ రోజు కొత్త డ్రెస్ వేయగానే కొంచెం మొహం మార్చేసిందండి. యాక్చువల్గా తను ఇలాంటి ఫ్యాన్సీ డ్రెస్సెస్ అలాంటివి ఏం వేసుకోదు. సో తనకి ఏంటంటే సాఫ్ట్ డ్రెస్సెస్ అయితేనే చాలా ఇష్టం. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తను అలాగే ఉండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. సో ఈ గ్యాప్లో మీరు ఒక లైక్, షేర్, కమెంట్ వేసుకోండి, కొంచెం నాకు కూడా బాగుంటుంది. చూడండి, మేము ఇంకా రాఖీ పండుగ ఎలా ఎలా సెలబ్రేట్ చేసామో. ఇంకైతే మేమైతే నీట్గా కూర్చొని రాఖీ కట్టుకోవడానికి సిద్ధమయ్యాము. తను మా తమ్ముడు గారండి. మా అక్కయ్య గారు నాకు ఫస్ట్ రాఖీ కడుతున్నారు. మా ఆయాతి ఊరికి ఏడుస్తుందనేసి నా దగ్గర తీసుకొని కూర్చోబెట్టుకున్నాను. ఏదో అలా కొద్దిగా నా దగ్గర అయితే ఓపికతో అలా నీట్గా కూర్చుంది. ఇదైతే చాలా లెంతీ వీడియో ఉందండి. దీన్ని మేము కట్ చేసి చాలా చిన్నగా చేసేసాము. సో ఇప్పుడు మా తమ్ముడు గారికి మా అక్కయ్య గారు రాఖీ కడుతున్నారు. సో తనైతే మొహం చాటేస్తున్నాడండి. వీడియో చూడరా బాబు, వీడియో చూడరా అండి. తను అస్సలు వీడియో వైపే చూడట్లేదు. ఏదో తనకి మొహమాటం చాలా ఎక్కువ అండి. అసలు వెనక నుండి మా తమ్ముడు, మా అన్నయ్య వాళ్ళు, మా అక్కయ్య వాళ్ళు, ఒరే బాబు నువ్వు వీడియో చూడరా అనగానే ఇప్పుడు చూడండి ఎలా నవ్వుతాడు. సో వాడికి మొహమాటం ఎక్కువ, నాకేమో మాటలు ఎక్కువ. సో ఇలా గడుస్తూ ఉంది. ఇప్పుడైతే మా అక్కయ్య గారు అయితే ఆరతి ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అలా ఆరతి ఇస్తున్నారు. మేమైతే యాక్చువల్గా చాలా రాఖీ పండుగ రోజు చాలా ఎంజాయ్ చేసామండి. ఎక్స్పీరియన్సే వేరు అన్నట్టు మాకు అనిపించింది. సో ఇప్పుడు మా తమ్ముడి గారికి ఆరతి ఇవ్వడం జరుగుతుంది. మా తమ్ముడు పక్కన కూర్చున్న అబ్బాయి ఎవరో కాదండి, మా తమ్ముడి కొడుకు. తనకి యాక్చువల్గా పండుగ రోజు చాలా జ్వరం ఉండేదండి. సో మేము వీళ్ళు పిల్లలందరూ రెడీ అయ్యారు, ఇంకా తను ఒక్కడు పడుకుంటే ఎలా అనేసి తనకి నిద్ర నుంచి లేపి తనకి రెడీ చేసి రాఖీ కట్టుకునేంత వరకు కూర్చోమని చెప్పాము. సో నాకు యాక్చువల్గా ఓపిక లేకపోయినా మేము మా గురించి కూర్చున్నానండి. తను వచ్చి చూడండి, మేమైతే మా అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అయితే జరుగుతుంది. మా అక్కయ్య గారు మాకు చాలా మంచిగా ఆశీర్వదించారు. ఇప్పుడైతే స్వీట్ తినిపించడం జరుగుతుంది. ఆ రోజు యాక్చువల్గా ఏమైందంటే మీకు ఒక కథ అయితే చెప్తానండి. సో నేనైతే మార్నింగ్ మా అక్కయ్య గారితో నేను ఒక ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ ఏంటంటే నా పాయింట్లో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు నీవే అక్కయ్య గారు అనేసి చెప్పాను. కాకపోతే నేనైతే కొత్త పాయింట్ వేసుకొని కూర్చున్నాను. అందులో పాకెట్లో డబ్బులు పెట్టుకోలేదు. మా తమ్ముడేమో ఇంత కట్ట పెట్టుకున్నాడు. ఆ రోజైతే మా తమ్ముడికైతే బ్యాండ్ వాయం మోగిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా వాళ్ళ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో, మొత్తం పంచకట్టులో సేమ్ ఒక తెలంగాణ స్టైల్లో మా చిన్న కుర్రాలు అయితే రెడీ అయిపోయారు. ఒక్కొక్కరికి రాఖీ కట్టడం జరుగుతుంది. మా ఆయాతి అనేలా కట్టివి అంటే ఎలా నవ్వుకుంటూ కూర్చుని చూడండి. అంతసేపు అయితే ఏడ్చుకుంటూ కూర్చుంది. ఇప్పుడు ఒక స్వీట్ ఇవ్వగానే ఇంకా స్వీట్ నోటికి తగలగానే ఇంకా నవ్వుకుంటూ కూర్చుంది. చూడండి ఎలా నతికి కూర్చుంటుందో. సో మొత్తానికైతే మా ఆయన వాళ్ళ చెల్లెమ్మ దగ్గర, అయాతి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఏంట్రా ఏం మొక్కుతున్నావురా అంతగానం అనేసి అడిగితే, ముందైతే గిఫ్ట్ పెట్టరా, గిఫ్ట్ పెట్టింది అదిగోండి కిస్ ఇవ్వడానికి, గిఫ్ట్ ఇవ్వరా అంటే వాడు కిస్ ఇవ్వడానికి వెళ్ళాడు. తనైతే శ్రేయాంశ్ అండి, తన పేరు శ్రేయాంశ్, మా ఆయన కన్నా చిన్నవాడు. సో కాళ్ళు మొక్కిన తర్వాత ఏమైందో తెలియదు, వాళ్ళు గిఫ్ట్ ఇవ్వలేదనేసో ఏంటో మా అయితే అలా ఏడవడం అయితే జరుగుతుంది. ఎంత మందలించినా అస్సలు ఊరుకోవట్లేదు. సో అయాతి టర్న్ అయిపోయింది. ఇప్పుడు మా కోడు టర్న్ అయితే వచ్చేసిందండి. తను మా అక్కయ్య కూతురు కోడలు. తన పేరు సస్పెన్స్. వాడైతే అయాన్ మంచిగా బొట్టు, కట్టు, పంచకట్టుతో బాగా రెడీ అయిపోయాడు. సో అక్కడ పక్కన కూర్చున్నదైతే శ్రేయాంశ్. పాపం తనకి అస్సలు బాగా జ్వరం వచ్చేది. తనకి యాక్చువల్గా కూర్చోడానికి కూడా అవ్వని పరిస్థితులలో మేము కూర్చోబెట్టేసాము. ఇంకా పండుగ అయిపోయిన తర్వాత వాడు వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు. సో ఇలాగైతే రాఖీ పండుగ అయితే జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో మొత్తానికి మీకు మీ సిస్టర్స్ పైన ఎంత ప్రేమ ఉందో తెలియజేయడానికి మీరు కింద అయితే ఒక లైక్ బటన్ నొక్కేసేయండి, ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేసేయండి ఫ్రెండ్స్.
పక్కన ఉండే బెల్ బటన్ని కూడా కాస్తంత నొక్కితే టింగుమని సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. సో కొత్తగా మేము ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే అది మీకు ఇమీడియట్గా అందుతుందనేసి కోరుకుంటున్నాను. యాక్చువల్గా మీకు ఇంకోటి చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా మనం రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటామో చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఒక అక్క ఒక తమ్ముడికి, ఒక తమ్ముడు ఒక అక్కకి, చెల్లికి ఇలా ఇలా అనుకుంటారనమాట. మన ఇరువుల మధ్య ప్రేమ అనుబంధం కలకాలం ఇలాగే కొనసాగాలని అక్క తమ్ముడికి, తమ్ముడికి అక్క ఇలా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో వీళ్ళే మా కుర్రకారు, నెక్స్ట్ జనరేషన్ కుర్రకారు. తనైతే అయానండి, తను అయాతి. సో మా ఇద్దరి మధ్యలో అయితే ఏదో జరిగింది, చప్పట్లయితే కొట్టుకుంటున్నాము. సో వీడియో అయితే ఎండుకు వచ్చేసింది. కాస్తంత లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేసేయండి. ఎంతసేపు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మళ్ళీ మీ ముందుకు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాననేసి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్.